ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామానికి స్తోత్రాలు. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఇది మన దేవుని వాక్యము హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయం 18వ వచనంలో ఒక మాట చూసుకుందాం. నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను అని అంటున్నాడు. ఎవరు అంటున్నారు? హబక్కూకు గారు ఏమంటున్నారు? అంతకాలం తను వేదన పడి చేసిన ప్రార్థనకు దేవుడు తనకు జవాబిచ్చిన తర్వాత తన దేవుడి సన్నిధిలో నుండి పొందుకున్న ఆనందము చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఆ ఆనందమును బట్టి ఇక్కడ అంటున్నాడు ఏమని, తనంత మట్టుకు చూసినవి, అంత మట్టుకు అనుభవించినవి, బాధలైనను చూసినవైనను వాటన్నిటిని మర్చిపోయాడు అన్నట్లు. ఎప్పుడు దేవుడి సన్నిధిలో అతడు మొర్రపెట్టి దేవుడి దగ్గర నుంచి ఆయన ఉత్తరం పొందుకున్న తర్వాత, సమాధానం పొందుకున్న తర్వాత, దేవుడి దగ్గర నుంచి జవాబు పొందుకున్న తర్వాత, అతడు దేవుడి దగ్గర ఉండి ప్రతిదీ గమనించి గ్రహించిన తర్వాత హబక్కూకు గారు మాట్లాడుతున్నమాట. నేను యెహోవా యందు ఆనందించేదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు సంతోషించేదను అంటున్నాడు. కాబట్టి ఆయన రక్షణ దేవుడే, ఆయన ఆనందము దేవుడే. ఇంకా దేవుని వాక్యం చూసుకున్నట్లయితే ఇక్కడ మరి ఎవరు ఆనందపడతారు, ఎవరు సంతోషపడతారని సెలవిస్తుంది దేవుడి వాక్యం. అంటే నీతిమంతులారా అంటున్నది వాక్యం. నీతిమంతులారా యెహోవా యందు సంతోషించుడి, ఆయన పరిశుద్ధ నామమును బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడు అంటున్నది. నీతిమంతులు అనగా ఎవరు? నీతిమంతులు అనగా ఎవరు? క్రీస్తు చేత పిలువబడిన వారు, క్రీస్తు రక్తంలో కడగబడిన వారు, ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్నవారు, ప్రతి బిడ్డలు దేవుని రక్తంలో కడగబడ్డ వారందరూ శాప పాపం నుంచి విడుదల పొందారు, దాస్యత్వం కాడి నుండి విడుదల పొందారు. కాబట్టి ఆయన రక్తం మనల్ని ఎలా చేసిందంటే నీతిమంతులుగా చేసింది. ఆయన రక్తం మనల్ని పరిశుద్ధులుగా చేసింది. ఆయన రక్తం మనల్ని ఆయన పిల్లలుగా చేసింది. కాబట్టి ఆ పాపశాపం నుంచి విడిపించాడు. కాబట్టి మనము నీతిమంతులం అయ్యాం. నీతిమంతులమైన మనము, ఆయన రక్తంతో కడగబడ్డ మనము నీతిమంతులమైన దేవుని యందు ఆనందపడాలి. దేవుని యందు ఆనందపడి పరిశుద్ధత జీవితం జీవించి, ఇంకా అంటున్నాడు ఇక్కడ ఏమని అంటున్నాడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. దేనిని బట్టి? పరిశుద్ధమైన నామమును బట్టి. అంటే దేవుడి నామము ఉన్నతమైనది, మహోన్నతమైనది, అతి పరిశుద్ధమైనది, పరమ పవిత్రమైనది. ఆ నామమును స్తుతించాలి అని ఇక్కడ భక్తులు అంటున్నారు. మరి మనం ఎలా ఉంటున్నాం? దేవుడు ఇచ్చిన రక్షణను బట్టి మనం సంతోషిస్తున్నామా? దేవుడు మనకిచ్చినటువంటి కృపను బట్టి సంతోషిస్తున్నామా? క్రీస్తు రక్తంలో కడగబడ్డ మనము నీతిమంతులమే కదా. నీతిమంతులమా కామా? మేము పాపులమేనా, ఇంకా పాపంలో ఉన్నామని నీకెందుకు సంకుచితం, ఎందుకు అటువంటి ఆలోచనలు ఉండకూడదు మనకు. కాబట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవుని యందు మనం నీతిమంతులుగా తీర్చబడ్డ రీతిని బట్టి దేవుడికి నిత్యము ఆయన పరిశుద్ధ నామమును బట్టి మనం కృతజ్ఞతలు చెల్లించుటకు బద్దులమై ఉండాలి. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. ఆయననే పవిత్రుడు, పవిత్రుడు, పవిత్రుడు. ఆయన తప్ప ఇంకెవరును పరిశుద్ధులు లేరు, ఉండలేరు. కాబట్టి దేవాతి దేవుళ్ళు ఉన్న మనమందరము నీతిమంతులమై ఉన్న మనము ఆయన యందు సంతోషపడమని దేవుడి వాక్యం సెలవిస్తుంది. శృంగారమైన పాగా ధరించుకొని పెళ్లి కుమారుని రీతిగాను, ఆభరణంతో అలంకరించుకున్న పెళ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపజేసి ఉన్నాడు అంటున్నాడు భక్తుడు. ఇక్కడ ఏమంటున్నాడు అంటే ప్రవక్త అయిన యెషయా భక్తుడు ఏమంటున్నాడంటే ఇక్కడ శృంగారమైన పాగా ధరించుకొని పెళ్లి కుమారుని రీతిగా, ఆభరణంలో అలంకరించుకుని పెళ్లి కుమారుడిగా ఆయన నాకు ఏం ధరింపజేశాడు? రక్షణ వస్త్రం ధరింపజేశాడు. కాబట్టి మనం పాపశాపంలో ఉంటున్నప్పుడు ఎలా బ్రతికామో అవన్నిటిని తీసివేసి దేవుడు పెళ్లి కుమారుడు ఎట్టిగా అలంకరించుకునబడతాడు, పెళ్లి కుమారుడికి పెళ్లి కుమార్తెకు ఎటువంటి పాగా ధరిస్తారు కదా, చక్కని దుస్తులు ఇస్తారు, మీద అన్ని పూసలు ఆ వస్త్రం మీద ఉంటాయి. ఇక్కడ ఒక మంచి పాగ పెడతారు, పాగ మీద దానికి అన్ని పూసలు ఉంటాయి, కొన్ని గొండలు ఉంటాయి కదా. పెళ్లి కుమారుడు అంటే ప్రత్యేకమైన రీతిగా పెళ్లి కుమారుని అలంకరిస్తారు కదా, ప్రత్యేకమైన నగల చేత అలంకరిస్తారు, ప్రత్యేకమైన ఆభరణాలు ధరిస్తారు పెళ్లి కుమారునికి. అట్టిగా ప్రభువు ఏం ధరించాడంట? రక్షణ వస్త్రం ధరించాడంట. అంటే రక్షణ వస్త్రం ధరించిన ప్రతి వారము ఎవరము అనంటే ప్రత్యేకించబడిన వారము, పెళ్లి కుమార్తెలము మనము. అట్టిగా మనల్ని అలంకరించాడు దేవుడు. తన ఇచ్చిన రక్షణను బట్టి, ఉచితముగా ఇచ్చిన రక్షణను బట్టి, తన ప్రాణాన్ని త్యాగము చేసి ఇచ్చిన రక్షణను బట్టి దేవుడు అట్టిగా మనల్ని నిలబెట్టుకొని ఉన్నాడు, ధరింపజేసి ఉన్నాడు. కాబట్టి నీతి అను పైబట్టను నాకు ధరింపజేసి ఉన్నాడు. హాలిలో ఏందట? నీతి అను పైబట్టను అనగా ఆయన సిల్వర్ రక్తంలో చిందించిన నీతిని, ఆ నీతి గల ఆ రక్తమును మనకు వస్త్రంగా దేవుడు ధరింపజేయడమే కాగా యెహోవాను బట్టి నేనేమంటున్నాను? యెహోవాను బట్టి నేను మహా ఆనందంతో ఆనందించుచున్నాను. హల్లెలూయా.
దేన్ని బట్టి? ఇట్టిగా ధరింపజేశాడు. నన్ను పెళ్లి కుమార్తెగా నన్ను ప్రత్యేకపరిచాడు. పెళ్లి కుమార్తెగా రక్షణ వస్త్రం ఇచ్చాడు. పై పాగా పట్టుకొని ఏ రీతిగా ఉంటారో ఆ రీతిగా ధరింపజేసి ఉన్నాడు. కాబట్టి అలా చేసిన దేవుణ్ణి, అలా నన్ను అంతగా గణపరిచిన దేవుణ్ణి, అంతగా నన్ను హెచ్చించిన దేవుణ్ణి, అంతగా నన్ను పెళ్లి కుమార్తె అలంకరించిన దేవుణ్ణి, నాకు ఆనంద సంతోషములు ఇచ్చిన దేవుని నేను నిత్యము గణపరుస్తాను అంటున్నాడు. ఆ మహానందంతో సంతోషిస్తున్నది. కాబట్టి నా దేవుని బట్టి నా ఆత్మ ఉల్లసించుచున్నది అంటున్నాడు. ఏం ఉల్లసించింది ఆయనకు? ఆయన ఆత్మ ఉల్లసించింది. ఏ రీతిగా? ఇంతటి దేవుడు ఘనత నాకు ఇచ్చి ఉన్నాడు, ఇంతటి ప్రేమను నాకు అనుగ్రహించి ఉన్నాడు, ఇంత శ్రేష్టమైన జీవితం దేవుడు నాకు అనుగ్రహించి ఉన్నాడని భక్తుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. అదేవిధంగా చూసుకున్నట్లయితే, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. హల్లెలూయా. ఏందంట? దేన్ని బట్టి? ఎల్లప్పుడూ ఆనందించు, మరలా చెప్పుదును ఆనందించు. ఇక్కడ మనమేమనుకుంటామంటే, ఎల్లప్పుడూ దుఃఖపడు, మరలా చెప్పుదును నువ్వు మరలా దుఃఖపడు, మరలా చెప్పుదును మరలా చింతించు, మరలా చెప్పుదును మరలా వేధించు అని మనం అనుకుంటాం. కానీ దేవుడి వాక్యం సెలవిస్తుంది, ఎటువంటి పరిస్థితుల్లో నీవు ఉన్నాను, దేవుడి యందు సహనము కలిగి, నీ సహనముకు కలుగుతున్న పరీక్షను, ఆ నిరీక్షణను, విశ్వాసమును ఒకటిగా చేసుకొని క్రీస్తు యందు నిలబడి ఆనందపడు. దేవుడు ఆ ఆనందానికి కారకుడు అవుతాడు. కాబట్టి ఆ కారణమైన దేవుడు నీవు ఏది కోరుకుంటున్నావో ఆ ఆనందం నీకు సమృద్ధిగా దేవుడి అని అంటున్నాడు. ఆయన తన దాసురాలి దీనాస్థితిని కటాక్షించెను. నా ఆత్మ ఎలానట? ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించెను. అంటే ఇక్కడ ఎవరిని కటాక్షిస్తున్నాడు దేవుడు? దీనత్వంలో ఉన్నవారిని కటాక్షిస్తున్నాడు. దీనత్వంలో ఉన్నవారిని చూసి ఆయన దీన స్థితిని చూసి ఆ తల్లిని గణపరచాలనుకున్నాడు. పట్టజాలనంత ఆనందం సంతోషంతో రింపాలనుకున్నాడు. ఎవరిని? దీనత్వంతో దేవుడు ఎదుట ఉన్నవారిని, దేవుడు చూస్తుండగా దీనత్వం కనబడిన వారిని, దేవుడు చూస్తుండగా దీనమైన ప్రవర్తన కనబడిన వారిని, దేవుడు చూస్తుండగా దేవుడి కృపాసనం ఎదుట దీన మనస్సు కలిగి నివసించిన వారిని దేవుడు చూసి వారిని ఆనందపరచాలనుకుంటున్నాడు, వారిని సంతోషపరచాలనుకుంటున్నాడు. మరి మనం ఎలా ఉన్నాం? గర్విస్తున్నామా? అహంకారముతో ఉన్నామా? దేవుడి సన్నిధిలో మేమే ఉన్నాం అనుకుంటున్నామా? మేమే గొప్ప అనుకుంటున్నామా? ఎలా ఉన్నాం? కొద్ది కాలం అది అనుకుంటే. కాబట్టి దీన మనసు కలిగితే ఎప్పుడు దేవుడు ఆనంద సంతోషములు అనుగ్రహించుటకు ఆయన సమర్థుడై. ఇక్కడ ప్రవక్తకు ఆనందం కలిగింది, 2 విషయాలలో కలిగింది. చూసుకుందాం ఇక్కడ. అదేంటంటే, దేవుణ్ణి వ్యక్తిగతంగా తెలుసుకోవడం ఒకటి ఆనందం కలిగించింది. ఆయన వ్యక్తిగతంగా దేవుణ్ణి తెలుసుకున్నాడు. మరి మనము వ్యక్తిగతంగా దేవుణ్ణి తెలుసుకుంటున్నామా? మన వ్యక్తిగత ప్రార్థన, ఏకాంతంగా చేసే ప్రార్థన మనపూర్వకమైనది అయితే, నిజమైన విజ్ఞాపన అయితే తప్పకుండా దేవుణ్ణి మనము అందులో వెతుక్కోవడమే కాదు, తెలుసుకుంటాం. వ్యక్తిగతంగా దేవుడిని గురించి మొత్తం తెలుసుకుంటాం. అదొకటి. ఆయన తన వ్యక్తిగతమైన రక్షణ అనుభవం కూడా గుర్తు తెచ్చుకున్నాడు. వ్యక్తిగతంగా తీసుకునే రక్షణ కూడా వేరై ఉంటుంది. వ్యక్తిగతంగా తన సొంత నిర్ణయం, దేవుడు నిజదేవుడు సజీవుడు అని ఒప్పుకొని ఆయన కార్యములను, ఆయన బలాతిశయములన్నిటినీ ఆయన ఎంత గొప్ప భీకర కార్యములు చేశాడని గ్రహించి గమనించి, ఇంత నమ్మకమైన దేవుడు మృత్యుంజయుడు, మృతులను కూడా సైతము లేపుటకు ఆయన శక్తిమంతుడు, ఇట్టి దేవుణ్ణి మేము ఆరాధించేది నీతిమంతుని, ఇంత గొప్ప దేవుణ్ణి అని అప్పుడు తన రక్షణను బట్టి తెలుసుకోగలుగుతాడు. కాబట్టి మరి మనం ఏం తెలుసుకుంటున్నాం? వ్యక్తిగతమైన జీవితంలో మనం ఏం తెలుసుకుంటున్నాం? దేవుణ్ణి, ఆయననే నిజమైన దేవుడు, తన వ్యక్తిగతంగా రక్షణ అనుభవం ఆయనది అనుకుంటున్నామా? రక్షణ అనుభవంలోకి మనం అసలు వచ్చామా? అసలు మనం రక్షణ అనుభవంలో ఉంటే గనక క్రీస్తుని ఏనాడు విడిచిపెట్టాము? ఎంతటి శ్రమలు కలిగిన, ఎంతటి వేదన కలిగిన, మన కళ్ళ ముందు దుష్కార్యం జరిగిన విడిచిపెట్టాము. ప్రతిదీ దేవుడు చూడనై ఉంటున్నాడు, ప్రతిదీ దేవుడికి జవాబిస్తారు, ప్రతిదీ దేవుడే పరిష్కరిస్తాడు అని తన యందు నిలిచి ఉంటాం మనం. అది రక్షణ అనుభవం. ఎప్పుడో తెలుసా? అంతము మట్టుకు శ్రమను సహించిన వాడే రక్షణ పొందును, మధ్యలో వదిలిపెట్టేవాడు కాదు. మొట్టమొదటిగా నీట మునిగి మధ్యలో దేవుని వదిలిపెట్టేవాడు అసలే రక్షణ పొందినట్టు కాదు. నీ శ్రమలో నీ జీవితం అంతయో నువ్వు కడమట్టుకు దేవునిలో ఉంటే అప్పుడు నీవు రక్షణ పొందినట్లు అని ఇక్కడ అనుభవపూర్వకంగా భక్తుడు చెప్తున్నాడు. ఇదే గ్రహింపు కదా. ఇదే గ్రహింపు కూడా మనకు కూడా ఒకవేళ చూసుకున్నట్లయితే ఉంటే మనం మన జీవితాలలో ఏం జరుగుతుందో తెలుసా? ఎప్పటికైనా మన జీవితాలలో ఆనందము, సంతోషం ఉంటుంది. ఏ గ్రహింపు? భక్తుడు గ్రహించిన దాన్ని మనం ఉంటే అదే విధంగా మనకు ఉండనై ఉంటుంది. కాబట్టి మనకు ఉండవలసిన గ్రహింపు ఏంటి? నా నిమిత్తము జనులు నిన్ను
నిందించి హింసించి నీ మీద అబద్ధ మాటల పలుకున్నప్పుడు మీరు ధన్యులు. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలం అధికమగును. ఈలాగున్న వారు మీకు పూర్వమందు నుండిన ప్రవక్తలను కూడా హింసించారు. ఇదేమి హింసించుడు ప్రజలకు కొత్త కాదు. కాబట్టి మీరు ఎలా ఉండాలని భక్తుడు చెప్తున్నాడు ఇక్కడ అంటే, నా నిమిత్తము మీరు నిందింపబడితే మీరెవరో తెలుసు, అబద్ధమైన మాటలు మీ మీద అన్ని పలుకుతున్నారు అని అంటే మీరు బాగా ధన్యులు కదా. ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. నీ మీద అబద్ధం ఆడుతున్నారా, నీ మీద నిందలు వేస్తున్నారా, నిన్ను అవమానపరుస్తున్నారా, వారు బ్రతుకు అంతే అంటున్నారా, వారు లేవలేరు అంటున్నారా, వారు కృంగిపోయారు అంటున్నారా, వారు ఒంటరి వారు అంటున్నారా, వారు అనాథలు అంటున్నారా, వారు అప్పులలో కూడుకుపోయి అంటున్నారా, భయపడకు. ఆ ధన్యత దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. అదే ధన్యత నీకు దేవుడు ఇస్తున్నాడు, వారికి కాదు ఇచ్చేది. కాబట్టి ఇక్కడ అంటాడు మరొక మాట, ఏమంటాడంటే సంతోషించి ఆనందించండి, పరలోకంలో మీ పరం అధికమవుతుంది అంటున్నాడు. ఈ కాలంలో బతికేది కొద్ది కాలమే. రేపటి దినం అన్నాడు దేవుడు పిలుపందుకొని ప్రతి వారం వెళ్ళిపోతున్నప్పుడు అప్పుడు మనం తీర్పులో నిలబడం, జీవపు పునరుద్ధానంలో చేర్చబడతాం. ఆ మహానంద సంతోషంలో దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. మనల్ని హింసించిన వారిని కాదు, మనల్ని బాధ పెట్టిన వారికి ఇవ్వడు, మనల్ని ఏ విధంగా కృంగదీసిన వారికి ఇవ్వరు, వారు తీర్పులోకి వస్తారు. కాబట్టి ఇలా ఎవరిని హింసించారు తెలుసా? మనకంటే ముందున్న ప్రవక్తలందరూ హింసించారు. కాబట్టి వారిని మనస్సున పెట్టుకొని నీ జీవితం అంతా దేవుడి సన్నిధిలో ఆనందపడు, సంతోషపడు. అది మనసునకు తెచ్చుకొని నీ జీవితం అంతా దేవుడిని నిలిచి ఉండు, దేవుణ్ణి ప్రకటించు, దేవుణ్ణి బోధించు, దేవుణ్ణి అనుసరించు, అనుభవించు. అప్పుడు దేవుడు నీకు మహా ఆనంద సంతోషం ఇచ్చుటకు ఆయన నీ చెంతనే ఉంటాడు, ఆయన మధ్యలోనే ఉంటాడు, నీకు శక్తిని అనుగ్రహించనంటున్నాడు దేవాతి దేవుడు. నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు చెప్పుచున్నాను. ఏ మాటలు చెప్తున్నాడు దేవుడు? విందాం. ఏం కలగాలని? సమాధానము కలగాలని కదా. మన హృదయాలలో సమాధానం ఉండదు, నెమ్మది ఉండదు, ఎప్పుడు ఒక చింత, ఎప్పుడు ఒక వేదన, ఎప్పుడు ఒక ఆలోచన కదా, ఎప్పుడు మనల్ని కృంగదీస్తూనే ఉంటుంది. మనస్సుకు నెమ్మది, శాంతి అనేది కరువైపోయింది. కాబట్టి సమాధానం ఒక మాట చెప్తున్నాడు దేవుడు, విందాం. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను మీరు ధైర్యం విడిచిపెట్టకుడి. హల్లెలూయా. దేవుడు చెప్తున్న సమాధానకరమైన మాట, నా యందు మీకు సమాధానము కలగాలి. దేవుని యందు మనకు సమాధానము కలగాలంటే ఏం చెప్తున్నాడంటే, లోకంలో నీకు శ్రమ కలుగుతుంది, ఆయనను ధైర్యం విడిచిపెట్టకు. హల్లెలూయా. అంటే లోకంలో శ్రమ కలుగుతుందని దేవుడికి తెలియదా? ఇక్కడ చూస్తే తెలుసు. తెలిసి కూడా మన శ్రమలకు మనల్ని అప్పజెప్పాడు అని అంటే మనము దేవుడికి నమ్మకంగా ఉండి శ్రమను జయిస్తాము, ఆయన శక్తి ద్వారా జయిస్తాము, నిలబడతామని దేవుడు మనల్ని నమ్మాడు. కాబట్టి శ్రమలకు అప్పజెప్పాడు. అప్పుడు ఏమంటున్నాడు దేవుడు? అధైర్యపడకు, నీవు ధైర్యంగా ఉండు, నీవు ధైర్యంగా ఉండి శ్రమను జయించమంటున్నాడు. ఏమంటున్నాడు? ధైర్యము తెచ్చుకోండి, లోకమును ఎలాంట నేను లోకమును జయించి ఉన్నాను అని. హల్లెలూయా. అంటే ఇప్పుడు ఆయన రక్తంలో కడిగబడి నీతిమంతుల తీర్చబడి ఉన్న మనము ఏం చేశాడు దేవుడు? మీరు కూడా లోకమును జయిస్తారు, నేను జయించి ఉన్నాను లోకమును అని అన్నాడు. అంటే మీరు కూడా జయిస్తారు. కాబట్టి నీకు శ్రమ కలిగినప్పుడు నువ్వు ధైర్యము తెచ్చుకో, నీవు లోకంను జయించు, లోకంలో జరుగుతున్న ప్రతిదాన్ని జయించు. ఎందుకో తెలుసా? నేను నీ మధ్యలో ఉన్న దేవుని శక్తిమంతుణ్ణి, బలవంతుణ్ణి, నిన్ను గెలిపించుటకే నేను నీ ముందున్నాను. ఈ శ్రమకు, ఈ చులకని శ్రమకు, ఈ అల్పకాలపు శ్రమకు, నీ వెంటరాని శ్రమకు నీవు కృంగిపోకు. దేవుడి వైపు నువ్వు చూడు, నా వైపు చూడు, నేను జయించి ఉన్నాను, నిన్ను జయింపజేస్తాను. లోకంలో నీకు కలుగుతున్న శ్రమను చూసి నువ్వు ధైర్యపడకు, నువ్వు ధైర్యము తెచ్చుకొని దేవుడు వాక్యం బలముగా మనకు బోధించడం ఉంటుంది. మరి దేవుడు మాటనే సెలవిస్తున్నాడు, సమాధానము మీకు నావాలని అంటున్నాడు కదా. ఎంతమాట నా యందు మీకు సమాధానం కలుగునట్టు మాటలు చెప్తున్నా. దేవుడు యందు సమాధానంగా ఈ దినము నుండి నువ్వు ఉందువు గాక. ఈ దినం నుండి దేవుడు శ్రమలను జయించే శక్తి మీకు అనుగ్రహించును గాక. దేవుడు అదేవిధంగా మనకి అంతేకాదు, లోకంలో శ్రమ జరుగుతుంది అన్నాడు ధైర్యం. ఎందుకో తెలుసా దేవుడు ఇక్కడ మాట అన్నాడు? అంతేకాదు, శ్రమ నీకు వస్తుంది చూడు, ఆ శ్రమ నీకు ఏం కలిగిస్తుందో తెలుసా? ఆ శ్రమ నీకు ఓర్పును కలిగిస్తుంది. ఆ ఓర్పును కలిగించినప్పుడు నువ్వు ఓర్చుకునాలి. దేవుడు ఈ శ్రమ వచ్చిందంటే నేను ఓర్చుకునాలి, ఓర్పు నాకు కావాలి, ఆవేశం వద్దు అని నువ్వు అక్కడ జ్ఞాపకం చేసుకునాలి. ఆ ఓర్పు నీకేం కలిగించింది తెలుసా? పరీక్ష కలిగిస్తుంది. ఇందులో నేను పరీక్షలో ఉన్నాను, నేను ఇందులో నెగ్గాలి, ఎలా నెగ్గాలి, ఓర్పు అనే పరీక్ష నాకు కావాలి, మేము నెగ్గాలి అని నువ్వు ఓర్పుతో కనిపెట్టాలి. అలా పరీక్షిస్తున్నప్పుడు ఆ పరీక్ష నీకేం కలిగిస్తుంది? నిరీక్షణ కలిగిస్తుంది. నిరీక్షణ నీకు కలిగిస్తున్నప్పుడు ఇక్కడ అంటున్నాడు ఏమనంటే, కలుగజేయునని ఎరిగి శ్రమల యందును అతిశయపడదుము. హల్లెలూయా. భక్తుడు అంటున్నాడు నిరీక్షణ కలిగిస్తుంది కాబట్టి దాన్ని ఎరుగుతున్నాం. ఏ నిరీక్షణ? ప్రతిదీ దేవుడు మనకు ఉన్నాడు, విడిపిస్తాడు, సహాయపడతాడు. నిరీక్షిస్తున్నావు. వేటిని నిరీక్షిస్తున్నావు? ఇవి అవును అని ఉన్నవనంటే ఒక రుజువునై ఉన్నది. ఏంది? నువ్వేది పొందుకోవాలనుకుంటున్నావు పరలోకంలో అది నీకు దొరుకుతుంది.
నీకు విడుదల అనేది దొరుకుతుంది లోకంలో అనేది నువ్వు విశ్వసించాలి. నిరీక్షణ అనగానే విశ్వసించాలి. వాటి యొక్క నిజస్వరూపం అయి ఉంటుంది. విశ్వసించబడి వాటి యొక్క నిజస్వరూపం నిరీక్షణ అనగా. కాబట్టి ఆ నిరీక్షణ నీకు దొరుకుతుంది. కాబట్టి వాటిని మనసున మనము పెట్టుకోవాలి. దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారందరికీ ఏం జరుగుతుందట ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎలానట, మేలు కలుగుటకై పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. హల్లెలూయా. ఎవరికి? తన సంకల్పం చొప్పున. సంకల్పం చొప్పున పిలువబడిన వారనగా దేవుణ్ణి ప్రేమించిన వారు. ఎలానట, దేవుణ్ణి ప్రేమించిన వారికి. ఎవరికి జరిగింది? దేవుడు ప్రేమిస్తున్న లోకం ఎంతో ప్రేమించాడు కాబట్టి అందరి కొరకు రక్తం చిందిస్తారు. కానీ ఇక్కడ ముఖ్య విషయం ఏమిటంటే దేవుణ్ణి ప్రేమించడం అంటే ఆయనను ప్రేమిస్తే ఆయన మాట వింటాం, ఆయనను ప్రేమిస్తే ఆయన చొప్పున నడుస్తాం, ఆయన ప్రేమిస్తే ఆయన చెప్పింది చేస్తాం. కాబట్టి లోకముకు అది వ్యతిరేకత కొడుతుంది, లోకంకు వ్యతిరేకత కొడుతుంది, దుష్టులకు వ్యతిరేకంగా ఉంటుంది, అన్యాయస్తులకు వ్యతిరేకంగా ఉంటుంది, అవినీతి పరులకు వ్యతిరేకంగా ఉంటుంది, ఎలానట పాపులకు వ్యతిరేకంగా ఉంటుంది. ఇంకా చూసుకున్నట్లయితే దేవునికి వ్యతిరేకంగా ఉన్న ప్రతి దానికి వ్యతిరేకంగా ఉంటుంది. కాబట్టి ఎప్పుడు వారికి విరుద్ధంగా ఉంటాం. కాబట్టి లోకములో బహుశ్రమలు కలుగుతాయి. బహుశ్రమలు కలిగినప్పుడు అందుకే దేవుడు అన్నాడు, శ్రమలలో నిలిచి ఉండు, అధైర్యపడకు, నిలిచి ఉండు మనం లేడు. కానీ శ్రమ కలుగుతుంది లోకంలో. నీవు ఎలానట, శ్రమ కలుగుతుంది నీకు లోకంలో, కానీ నీవు ఆ శ్రమలో ధైర్యం విడిచిపెట్టక అన్నాడు. మనం చదువుకున్న సబ్జెక్ట్ చెప్తున్నాం ఇక్కడ మనం అంటున్నాడు. అనేమన్నాడు, నిరీక్షణ ఓర్పు పరీక్షను చూపించాడు కదా. ఒక చోట శ్రమలలో నిలిచి ఉన్న వారిని కూడా మనం చూస్తాం. కాబట్టి ఈ విధంగా మాట్లాడుతూ ప్రేమించిన వారికి కలుగుతుంది. కాబట్టి ఏం జరిగిందట, ప్రేమించిన వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి. ఇక్కడ ముఖ్య విషయం చూసుకున్నట్లయితే దేవుణ్ణి ప్రేమించేవారు ఎవరంటే ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారు ప్రేమిస్తారు. ఆయన సంకల్పము చొప్పున ఎందుకు పిలుచుకుంటాడంటే తన కొరకు కాదు, అంటే తన మహిమ కొరకు కాదు, ముఖ్యముగా తన మనల్ని వాడుకొని తన నిలబెట్టుకొని తనలో ఉన్న పరిశుద్ధత పవిత్రత అదంతా ప్రజలకు అందించాలని ప్రజల కొరకు వెలుగుగా నియమించాడు. ప్రజల కొరకు నీతిమంతులుగా నియమిస్తున్నాడు ఆయన అని ఇక్కడ అంటున్నాడు. ఏమని? ఎందుకనగా ఆయన ఇక్కడ అంటున్నాడు, పిలువబడిన వారికి మాత్రమే మేలు కలుగుటకు సమస్తము సమకూడి జరుగుచున్నవి. అంటే ఇక్కడ మనకు ఒకవేళ అధికమైన శ్రమలు మనకు అధిగమించినప్పుడు ఇరుకులు, ఇబ్బందులు, అప్పుల భారము, ఒంటరితనము, వేదన, అనారోగ్యము, సమస్యలు, ఇంకా దెబ్బ మీద దెబ్బ మనకు తగిలినప్పుడు మనం ఎలా అనుకోవాలంటే దేవుడి సంకల్పము చొప్పున మేము పిలువబడ్డాం, ఆయనను ప్రేమిస్తున్నాము కాబట్టి ఇవన్నీ సమకూడి మాకు జరుగుతున్నవి. ఎందుకొరకో తెలుసా? దేవుడు ఒక దినం మాకు మేలు చేస్తాడు, విడుదల చేస్తాడు, మాకు మళ్ళీ ఆశీర్వదిస్తాడు, మా గవిళ్ళను రింపుతాడు, మా బీరువాలను రింపుతాడు, ఆయన మమ్మల్ని ఆశీర్వదిస్తాడు, మా బిడ్డలకు దేవుడు మంచి జీవితాలు ఇస్తాడు, మాకు ఆరోగ్యాలు ఇస్తాడు, ఆయన నమ్ముకున్నాము అనే ఒక నిరీక్షణ మనకు కలిగి ఉండాలి. ఈ నిరీక్షణ ఎప్పుడు వస్తుందంటే ఓర్పు కలిగినప్పుడు వస్తుంది. ఆ ఓర్పులో పరీక్ష తెచ్చుకొని అప్పుడు నిరీక్షించాలి. అప్పుడు దేవుడి యందు నిలిచిన వారం అవుతాం. కాబట్టి ఎప్పుడు తొలగిపోవాలని చూడకూడదు, కానీ నిరీక్షించాలి. వాటి యందు నిరీక్షించాలి. దేవుడు ఇస్తాడన్నాడు, ఆయన చేస్తాడు వాగ్దానం, నమ్మదగిన వాడు. ఆయన చెప్పి చేయక ఉండడు, చెప్పిన వాటిని తప్పకుండా చేస్తాడు. ఆయన మాట తిరిగి మరలా వెళ్ళిపోదు. ఆయన మాట బలమైనది కాబట్టి నెరవేరుస్తుంది, కార్యం జరిగిస్తూనే ఉంది. కాబట్టి ఇటు మాట దేవుడు మన ఆత్మను దీవించి ఆశీర్వదించి ఫలింపజేయును గాక. ఆమేన్.